నేనైతే డాన్స్ పర్సన్ని కాదు, సింగింగ్ పర్సన్ని. 1% కూడా డాన్స్ రాదు నాకు. నేను జస్ట్ ఇన్సైడ్ డాన్సర్ని అనమాట. చూసి హ్యాపీగా కళ్ళతో ఆనందంగా చూస్తాను నేనైతే. సో ఇక్కడైతే మా కాబోయే శ్రీవారి వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అలాగే మా బావగారు అంతా కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. సో వెల్కమింగ్ పార్టీ లాగా అక్కడే మేము కళ్యాణ మండపం బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. వెయిట్ చేయండి అని చెప్పేసి డాన్స్ చేస్తున్నారు. అందులోకి మా ఆయన్ని కూడా తీసుకున్నారు. ఇంకా సో మా ఆయన కూడా ఒక 2-3 స్టెప్స్ చేశారు. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫుల్గా డ్యాన్స్ అండ్ సూపర్ ఎంజాయ్మెంట్ అనమాట. ఇంకా రిసెప్షన్కి లేట్ అయిపోయింది కదా, అంతవరకు కూడా మా కోసం వెయిట్ చేసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ కూడా ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో 100% హ్యాపీగా అండ్ సూపర్ బోర్ ఫీలింగ్ మొత్తం పోయేలాగా ఉండింటుంది. సో ఇంకా రిసెప్షన్కి లేట్ అయిపోయింది కదా, సో తొందరగా వెళ్ళి ఒక 2 స్టిల్స్ నార్మల్ డ్రెస్లో తీసేసుకునేసి ఇంకా రిసెప్షన్ డ్రెస్ అయితే వేసేసుకోవాలి. లేదంటే అంతవరకు వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా ఎంతసేపు అమ్మా అని చెప్పేసి అరిచేస్తారేమో అనిపించింది. అండ్ అలాగే మా ఆయన వాళ్ళు ఆర్కెస్ట్రా పెట్టించారనమాట. వాళ్ళకి బోర్ కొట్టుకోకుండా ఉండింటుంది. ఇంకా మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంచిగా డాన్స్ చేశారు. ఆ వీడియోస్ అంతా తీసుంటే చాలా బాగుండేది. అయినా మెయిన్ వీడియోస్ వస్తాయి కదా, ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను. అందరూ సూపర్ హ్యాపీగా డాన్స్ చేశారు. అండ్ ఈ రిసెప్షన్ ఇవన్నీ కూడా మేము అనుకున్నట్టుగానే చాలా మంచిగా వచ్చాయి. నేనైతే ఫుల్ హ్యాపీ.